ఈరోజు మనం 9వ తరగతిలోని మాట మహిమ అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి భాషాంశాల్లో ముఖ్యంగా వ్యాకరణంలో ఉన్నటువంటి ద్విరుక్టకారాది సంధిని మరియు వృత్యనుప్రాస అలంకారాన్ని గురించి చర్చించుకుందాం. పాఠ్యాంశంలోనికి వెళ్ళబోయే ముందు క్షోణితలంబు నిన్నుదురు సోకగమ్రొక్కిను తింతుం సైకత శ్రోణికి చంచరీక చయ చుందర వేణికి రక్షతామర శ్రేణికి తోయజాత భవచిత వశీకరణైక వాణికిన్ వాణికి అక్షధామ సుఖవారిజ పుస్తకరమ్యపాణికిన్ అంటూ వాగ్దేవిని ప్రార్థిస్తూ ఈరోజు మనం మాట మహిమలో ఉన్నటువంటి వృత్యనుప్రాస అలంకారం గురించి చర్చించుకుందాం. ఈ యొక్క విషయానికి సంబంధించి అభ్యసన ఫలితాలు శబ్ద అర్థ అలంకారాల మధ్య భేదాలను గ్రహించగలరు, వృత్యనుప్రాస అలంకార లక్షణాన్ని చెప్పగలరు, ఉదాహరణలను సంభాషణల్లో ప్రయోగించగలరు. ఈ పాఠ్యబోధన చేసిన తర్వాత మనం విద్యార్థుల నుంచి ఏమేమి ఫలితాలను ఆశించవచ్చంటే, అలంకారాల్లో ఉన్నటువంటి 2 రకాల అలంకారాలు ఉన్నాయి, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. వాటి మధ్య ఉన్నటువంటి భేదాలను విద్యార్థులు గ్రహించగలుగుతారు. ముఖ్యంగా వృత్యనుప్రాస అలంకారం యొక్క లక్షణాన్ని గురించి చెప్పగలుగుతారు, అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలను సంభాషణల్లో ప్రయోగించగలుగుతారు, వాటిని తమ యొక్క నిత్య జీవితంలో సంభాషణల్లో వాటిని ఉపయోగించగలుగుతారు. మరి అలంకారాలు కనుక వీటి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, అలంకారాలు అనేటువంటివి కావ్యానికి శోభను కలిగించే ధర్మాలుగా అలంకారాలని చెప్తూ ఉంటారు. ఈ అలంకారాలు 2 రకాలు, శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్దం ప్రధానంగా ఉండేటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. దీంట్లో కేవలం శబ్దానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అర్థాలంకారాలు అంటే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇవి కావ్యానికి అంతఃసౌందర్యంగా చెప్తూ ఉంటారు. ఇక శబ్దాలంకారాలు అయితే దీంట్లో కేవలం శబ్దమే ప్రధానంగా ఉంటుంది. కావ్యానికి ఇవి బాహ్య సౌందర్యంగా, బాహ్య అలంకారాలుగా, ఇవి బాహ్య ఆభరణాలుగా శోభను ఇస్తూ ఉంటాయి. శబ్దం ప్రధానంగా కలిగిన అలంకారాలు శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు కావ్యానికి బాహ్య సౌందర్యాలు. ఇవి పండిత పామర జనులను అందరినీ కూడా సమానంగా ఆకర్షిస్తాయి, ఆనందింపచేస్తాయి ఈ శబ్దాలంకారాలు. ఈ శబ్దాలంకారాలు వినినంతనే ఆ పాట కానీ, పద్యం కానీ, గేయాన్ని కానీ మనం వినగానే ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి, ఆనందానుభూతిని కలిగిస్తాయి. అయితే ఈ శబ్దాలంకారాలని కూర్చడంలో, ఈ శబ్దాలంకారాలని ప్రయోగించడంలో కవికి భావనాశక్తి కన్నా అక్షరాల కూర్పులో ఎక్కువ పనితనం కావాలి. అప్పుడే అతడు చక్కనైనటువంటి, అందమైనటువంటి శబ్దాలంకారాలను తన రచనల్లో ప్రయోగించగలుగుతాడు. ఈ శబ్దాలంకారాలను ప్రయోగించేటువంటి క్రమంలో కవి ఏం చేస్తాడంటే, వచ్చిన అక్షరాలనే తిరిగి తిరిగి ప్రయోగిస్తూ ఉంటాడు, లేదా 2 3 అక్షరాలు ఉన్న పదాలను జంటగా స్వీకరిస్తాడు, లేదా అర్థభేదాన్ని ఆశిస్తాడు, లేదా తాత్పర్య భేదాన్ని కోరుకుంటాడు. ఏది ఏమైతేనేమి శబ్దాలంకారాన్ని ప్రయోగించి పాఠకులకు, శ్రోతలకు, విద్యార్థులకు ఆనందాన్ని పంచుతాడు. ఇప్పుడు మనం అలంకారాల్లో, శబ్దాలంకారాల్లో ముఖ్యంగా ప్రప్రథమైనటువంటిది వృత్యనుప్రాస అలంకారం. ఆ అలంకారం గురించి చెప్పుకుందాం. అయితే మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ అలంకారం గురించి చెప్తూ ఉన్నాం, కానీ ఈసారి కాస్త వినూత్నంగా ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను. నేరుగా మనం అలంకారం యొక్క లక్షణాన్ని చెప్పడం కాకుండా కొన్ని ఉదాహరణలను విద్యార్థులకు వినిపించి అందులో ఉన్నటువంటి సమాన ధర్మాలను విద్యార్థుల చేత గ్రహింపచేసి తద్వారా లక్షణాన్ని రాబట్టి లక్ష్య
లక్ష్య లక్షణ సమన్వయం కనుక చేసినట్లయితే ఆ అలంకారం విద్యార్థి యొక్క హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. చూద్దాం. ముఖ్యంగా ఈ ఉదాహరణలు ఇచ్చేటప్పుడు విద్యార్థికి తెలిసినటువంటి, విద్యార్థిని ఆకర్షింపచేసేటువంటి ఉదాహరణలు కనుక మనం ఇచ్చినట్లయితే విద్యార్థి తప్పనిసరిగా పాఠానికి ఆకర్షితుడవుతాడు. ఇందువదన కుందరదన మందగమన మధురవచన సొగసులనవే, ఇలాంటి ఉదాహరణ ఇవ్వచ్చు. అలాగే కాకీక కాకికి కాక కేకిక, కాకీక కాకికి కాక కేకిక, బుజ్జిగాడు బొజ్జనిండా తిని బజ్జున్నాడు, బుజ్జిగాడు బొజ్జనిండా తిని బజ్జున్నాడు. మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే, మకరంద బిందు బృంద రసస్యందనమగు మాతృభాషయే. ఇలాంటి గనక ఉదాహరణలు కనుక మనం విద్యార్థికి వినిపించినట్లయితే, ఇలా వినిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే అతడు ఏం గమనించాడో ఆ అలంకారాలు, ఆ ఉదాహరణలు బట్టి అతడు ఏం గమనించాడో మనం ఒకసారి అడుగుదాం. ఏం చెప్తాడు అంటే, ప్రతి ఉదాహరణలోనూ కూడా వచ్చిన హల్లే ఎక్కువసార్లు వచ్చింది అన్న విషయాన్ని అతడు గ్రహించగలుగుతాడు. అది గ్రహింపజేయగలగాలి మనం. అది కనుక మనం గ్రహింపజేయగలిగినట్లయితే మన పాఠ్యబోధనలో మనం విజయం సాధించినట్లే. ఈ విధంగా ఒకే హల్లు అనేక మార్లు వచ్చినట్లయితే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటాము అని విద్యార్థి కనుక చెప్పినట్లయితే, ఓహో ఇంతేనా వృత్యనుప్రాస అలంకారము, ఏదైనా ఒక వాక్యంలో కానీ, ఏదైనా ఒక పద్యంలో కానీ, ఏదైనా ఒక పాదంలో కానీ ఒకే హల్లు లేదా కొన్ని హల్లు ఎక్కువ మార్లు గనక, పలుమార్లు గనక ఆవృత్తమైతే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారా అని విద్యార్థి తనకై తానే తెలుసుకుంటాడు. తనకై తానే తెలుసుకున్నాడు కాబట్టి ఆ విషయం ఎప్పటికీ కూడా అతడి మనసులో అలాగే గుర్తుండిపోతుంది. మరి ఇలా విద్యార్థి నుంచి లక్షణాన్ని రాబట్టిన తర్వాత మరికొన్ని ఉదాహరణలు మనం విద్యార్థికి చెప్పినట్లయితే ఆ విషయం పూర్తిగా అతడికి గుర్తుండిపోతుంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇది ముఖ్యంగా అల్లసాని పెద్దన గారు రాసినటువంటి మనుచరిత్రలో నుంచి మనం తీసుకున్నటువంటిది. అటజని కాంచే భూమిసురుడంబర సుంబి శిరసర్ జరీపటల ముహుర్ముహుర్లుడ దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. ఆ చివరి పాదాన్ని మనం చూద్దాం. కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. ఈ వాక్యాన్ని మనం, ఈ పాదాన్ని మనం వినిపిస్తాం. అలాగే ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను. అలాగే పోతన గారు రాసినటువంటి మరొక పద్యం. పోతన గారు అంటే తెలుగుల పుణ్యముల పేటి. పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఇబ్బడి ముబ్బడిగా శబ్దాలంకారాలని ప్రయోగించడం జరిగింది. మనం ఏ శబ్దాలంకారానికి సంబంధించిన ఉదాహరణ అయినా భాగవతంలోంచి తీసుకుని చూపించవచ్చు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు. ఇలాగే ఈ పద్యపాదాన్ని మనం విద్యార్థికి వినిపించి అది వృత్యానుప్రాస అలంకారం యొక్క ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అలాగే భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో అత్యద్భుతమైనటువంటి పద్యం ఉంది. దాన్ని వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. గజేంద్రుడిని రక్షించడానికి, ముసలితో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి గజేంద్రుడిని రక్షించడానికి మరి ఆ విష్ణుమూర్తి ఉన్నపళంగా ఆ వైకుంఠం నుంచి కదిలి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క స్థితి, మానసిక స్థితి ఎలా ఉందో, ఆవిడ పరిస్థితి ఎలా ఉందో మనం ఈ పద్యంలో పోతన గారు చెప్పడం జరిగింది. ఆవిడ యొక్క మానసిక స్థితిని చెప్పకనే ఆ పద్యంలో వర్ణించాడు. దీన్ని మనం వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్తూ ఉంటాము. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగొడ నొడవడని నడయుడగన్. రిపీట్. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగడు నొడవడని నడయుడగన్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ
నడుగిడు నెడులన్ అడిగెదనని కడువడి జెను అడిగిన తన మగుడ నుడవడని నడయుడగన్ వెడ వెడ సిడిముడి తడబడన్ నడుగిడు నడుగిడదు జడిమె నడుగిడు నెడులన్. ఇలాంటి పద్యం కనుక మనం వినిపిస్తే ఆ అలంకారం యొక్క లక్షణం కానీ అలంకారం కానీ విద్యార్థి హృదయంలో ఇట్టే నాటుకుపోతుంది. ఈ పద్యంలో డా అనేటువంటి హల్లు అనేక మార్లు ఆవృతం అవ్వటం వల్ల వినటానికి చాలా వినసొంపుగా ఉంది. శబ్ద సౌందర్యం విద్యార్థి మనసులో నాటుకుపోతుంది. ఇది వృత్యానుప్రాస అలంకారంగా మనం చెప్పొచ్చు. అలాగే దక్షాధ్వర శిక్ష దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ అపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక అంటూ ఈ యొక్క ఉదాహరణలో క్షకారం క్ష అనేటువంటి అక్షరం అనేక మార్లు ఆవృత్తమైంది. ఈ విధంగా ఏదైనా పద్యంలో కానీ ఏదైనా గేయంలో కానీ ఒకే హల్లు లేదా కొన్ని హల్లులు అనేక మార్లు ఆవృత్తమైతే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారని చెప్పి మనం విద్యార్థికి చెప్పొచ్చు. ఇలా విధంగా మనం ఈ అలంకారాలను కనుక బోధించినట్లయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. విద్యార్థి కూడా దాన్ని వ్యాకరణంగా లేదా ఒక అలంకారంగా భావించకుండా చాలా ఆనందంగా సంతోషంగా ఆ బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వాముడు అవుతాడు. ఆ విషయాన్ని చిరకాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఇదే పాఠంలో మరి దిరుక్తటకారాదేశ సంధి ఉంది. దీని గురించి కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. దిరుక్తటకారాదేశ సంధి, దీని యొక్క అభ్యసన ఫలితాలు: సంధి పదాలను విభజించగలరు, కలపగలరు, ఉదాహరణల ఆధారంగా సూత్రాన్ని రాయగలరు, నూతన సందర్భాల్లో ఈ సంధి పదాలను ఉపయోగించగలరు. చూస్తే వ్యాకరణం గురించి మనం ఈ సంధిని గురించి చెప్పుకునేటప్పుడు అసలు వ్యాకరణం గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. వ్యాకరణం అనేటువంటిది విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పదాల యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ప్రాచీన ఆధునిక భాషా విశేషాలను తెలుసుకోగలుగుతారు. అలాగే దోషరహితమైనటువంటి భావ ప్రకటన చేయటానికి వ్యాకరణం అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే విరామ చిహ్నాలను ఉపయోగించగలుగుతారు. భాషలో విరామ చిహ్నాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి భూమికను వహిస్తాయి. వ్యాకరణం మీద కనుక పట్టు ఉన్నట్లయితే విరామ చిహ్నాలను చక్కగా ఉపయోగించగలుగుతారు, చక్కని భాషను చేయగలుగుతారు. అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటారు, తార్కిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఈ వ్యాకరణంలో ముఖ్యంగా సంధుల్లో, అందులో తెలుగు సంధుల్లో ఇప్పుడు మనం దిరుక్తటకారాదేశ సంధిని గురించి చెప్పుకుందాం. దిరుక్తటకారాదేశ సంధిని ఎలా బోధించవచ్చు అంటే దీనికి ఒక 5 ఉదాహరణలు ఉన్నాయి. 5 ఉదాహరణలు కూడా మనం ఏం చేయాలంటే ముందు ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చి వీలైతే ఒక ఉదాహరణ మనం విడదీసి మిగతా వాటిని విద్యార్థి చేత పద విభజన చేయించాలి. ఇక్కడ చూద్దాం. కుట్టుసురు, ఈ పద విభజనను గమనించండి. ముందు ఒక పదం మనం ఇచ్చి మనమే విభజన చేద్దాం. కుట్టుసురు అనే పదాన్ని కురు ప్లస్ ఉసురు అని విడదీస్తాం. తర్వాతి పదాన్ని విద్యార్థినే విభజన చేయమని చెప్పి చెప్తాం. మనం చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని తప్పనిసరిగా విద్యార్థి దాన్ని విభజన చేస్తాడు. కుట్టుసురు కురు ప్లస్ ఉసురు అని మనం ఎప్పుడైతే విభజన చేస్తామో తర్వాతి దాన్ని మనం ఇచ్చి విభజన చేయమంటే చక్కగా చేస్తాడు. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక అని విద్యార్థి చక్కగా విభజన చేసేస్తాడు. మరొకటి కట్టెదురు, దీన్ని కూడా విభజన చేయాలి మనం ముందు, ఎందుకంటే ఇందాక దానికి దీనికి వ్యత్యాసం ఉంది కాబట్టి. కడు ప్లస్ ఎదురు అని మనం మొదటి పదాన్ని విడదీసి తర్వాత పదాలని విద్యార్థి చేత విభజన చేయించాలి. నట్టిల్లు, ఈ పదాన్ని విడదీయమనాలి. నడు ప్లస్ ఇల్లు. తర్వాత నిట్టూర్పు, ఈ పదాన్ని విడదీయమనాలి. నిడు ప్లస్ ఊర్పు అని విద్యార్థి విభజన చేస్తాడు. పద విభజన చేయించిన తర్వాత ఆ పదాలని కలపాలి. కలిపితే వచ్చినటువంటి మార్పును కూడా విద్యార్థి చేత గ్రహింపచేయాలి, గమనింపచేయాలి. చూద్దాం ఇప్పుడు. కురు ప్లస్ ఉసురు అనే పదాన్ని మనం కలిపితే కుట్టుసురు అయింది. చిరు ప్లస్ ఎలుక అనే పదాన్ని కలిపితే చిట్టెలుక అయింది. కడు ప్లస్ ఎదురు అనే పదాన్ని కలిపితే కట్టెదురు అయింది. అలాగే నడు ప్లస్ ఇల్లు అనే పదాన్ని కలిపితే నట్టిల్లు అయింది. అలాగే నిడు ప్లస్ ఊర్పు అనే పదాన్ని కలిపితే నిట్టూర్పు అయింది. ఈ విధంగా నడు ప్లస్ ఇల్లు కలిపితే నట్టిల్లు అయింది. ఈ విధంగా మనం పదాలని విభజన చేయించిన తర్వాత పదాలని కలపాలి.
కలిపిన తర్వాత వచ్చేటువంటి మార్పును విద్యార్థి చేత గమనింపచేయాలి. ఇక్కడ ఏం జరిగింది? కురు ప్లస్ ఉసురు అనే పదాన్ని మనం కలిపినప్పుడు కుట్టుసురు అనేటువంటి రూపం ఏర్పడింది. మార్పు ఏం జరిగిందో విద్యార్థి చేత మనం గమనింపచేయాలి. ఏం జరిగిందంటే కురు ప్లస్ ఉసురు అనే పదాన్ని మనం కలిపినప్పుడు కుట్టుసురు అయింది. అంటే కురువులో ఉన్నటువంటి రకారానికి బదులుగా దిరుక్త టకారం అనేటువంటిది వచ్చిందనమాట. అప్పుడు కుట్టు ప్లస్ ఉసురు కుట్టుసురు అయింది. అలాగే చిరు ప్లస్ ఎలుక అనే పదాన్ని కలిపినప్పుడు కూడా చిట్టు ప్లస్ ఎలుక చిట్టెలుక అయింది. అలాగే కడు ప్లస్ ఎదురు అనే పదాన్ని కలిపినప్పుడు కూడా కట్టు ప్లస్ ఎదురు కట్టెదురు అనే పదం ఏర్పడటం జరిగింది. ఈ విధంగా విద్యార్థి చేత పద విభజన చేయించి పదాన్ని కలిపిన తర్వాత వచ్చిన మార్పుని గనక గమనింప చేసినట్లయితే దాన్ని బట్టి అతడు సూత్ర నిర్మాణం కూడా సొంతగా చేయగలుగుతాడు. సూత్ర నిర్మాణం చేయలేకపోయినా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తన మాటల్లో చెప్పగలుగుతాడు. అప్పుడు మనం ఆ విద్యార్థి చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకుని అసలు విషయాన్ని, అసలు సూత్రాన్ని మనం అప్పుడు చెప్పినట్లయితే విద్యార్థి చాలా సంతోషంగా విషయాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పై ఉదాహరణలను బట్టి కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని రడలకు అచ్చుపరమైనప్పుడు దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది అని తెలుస్తుంది. దీనినే దిరుక్త టకారాదేశ సంధి అంటారు. అంటే రా, డా లకు కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల్లో ఉన్నటువంటి రా, డాలు అనేటువంటి వాటికి అచ్చులు పరమైనప్పుడు ఆ రా, డాలకు ఆదేశంగా దిరుక్త టకారం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది దిరుక్త టకారాదేశ సంధి అయింది. ఇదే దిరుక్త టకారానికి ఇంకొక కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అది వేరే సందర్భంలో వస్తుంది. వాటిని కూడా ఒకసారి మనం గమనిద్దాం. పట్టపగలు, కట్టకడ, తొట్టతుద, మొట్టమొదట, చిట్ట చివర. దీంట్లో కూడా మొదటి ఉదాహరణ మనం విభజన చేసి మిగతా పదాలని విద్యార్థి చేత విభజన చేస్తే ఆ జరిగినటువంటి మార్పును విద్యార్థి సులభంగా గ్రహిస్తాడు. ఉదాహరణకి పట్టపగలు అనే పదం తీసుకుంటే దీన్ని మొదట మనం పగలు ప్లస్ పగలు అని విభజన చేస్తాం. అరే పట్టపగలు అనేటువంటిది ఎలా విభజన చేయాలి అంటే పగలు ప్లస్ పగలు అని విభజన చేయాలి అని మనం చెప్తాం. మరి ఇలాగే నువ్వు తర్వాత పదాన్ని విభజన చెయ్యి అని చెప్పి విద్యార్థికి చెప్తే చాలా చక్కగా సులభంగా విభజన చేస్తాడు. కట్టకడ విభజన చేయండి, కడా ప్లస్ కడా. అలాగే తొట్ట తుద, తుద ప్లస్ తుద. మొట్టమొదట, మొదట ప్లస్ మొదట. చిట్ట చివర, చివర ప్లస్ చివర. ఈ విధంగా విభజన చేసిన తర్వాత ఈ విభజన చేసినటువంటి పదాల మధ్య ఉన్నటువంటి ఒక సారూప్యత ఉంది. అది ఏంటో గమనించమంటే చెప్తాడు. ఎందుకంటే ప్లస్కు ముందు ప్లస్కు తర్వాత పూర్వపదము పరపదము రెండూ కూడా ఒకటే ఉన్నాయి. పగలు ప్లస్ పగలు, కడ ప్లస్ కడ, తుద ప్లస్ తుద, మొదట ప్లస్ మొదట, చివర ప్లస్ చివర. ఇలాగా ప్లస్కు ముందు ప్లస్కు తర్వాత పూర్వపదము పరపదము రెండూ కూడా ఒకటే ఉన్నాయి. కాబట్టి మరి పూర్వపదం పరపదం రెండూ ఒకటే ఉంటే ఆ పరపదాన్ని ఆమ్రేడితము అంటారు అని చెప్పాలి. ఎప్పుడైతే ఆమ్రేడితం పరమవుతుందో, ఆమ్రేడితం పరమైనప్పుడు కడ మొదలైనటువంటి శబ్దాల మీద అచ్చుల మీద ఉన్న వర్ణాలన్నిటికి కూడా అదంతమైనటువంటి దిరుక్త టకారం వస్తుంది అని విద్యార్థికి మనం చెప్పినట్లయితే సులభంగా గ్రహిస్తాడు. దాన్ని చూద్దాం. ఇక్కడ పగలు ప్లస్ పగలు, ఇక్కడ రెండవ పగలు ఆమ్రేడితం అయింది. రెండవ పగలు ఆమ్రేడితమైంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది కడ, తుద, మొదట, చివర ఇలాంటి పదాలలో మొదటి అచ్చు తర్వాత ఉన్నటువంటి అక్షరాలన్నిటికి కూడా మొదటి అక్షరం తర్వాత ఉన్నటువంటి అక్షరాలన్నిటికి బదులుగాను దిరుక్త టకారం అనేటువంటిది వస్తుంది. ఉదాహరణకి పగలు ప్లస్ పగలు అనే దాన్ని తీసుకుంటే రెండవ పగలు ఆమ్రేడితమైంది. ఆమ్రేడితం పరమైనప్పుడు మొదటి పగలలో ఉన్నటువంటి పా అనే ఒక అక్షరం మిగులుతుంది. మిగతా ఉన్న అక్షరాలన్నిటికి బదులు దిరుక్త టకారం వచ్చి పట్టపగలు అయింది. అలాగే కడ ప్లస్ కడ కట్టకడ, తుద ప్లస్ తుద తొట్ట తుద, మొదట ప్లస్ మొదట మొట్టమొదట, చివర ప్లస్ చివర చిట్ట చివర అని మన విద్యార్థికి చెప్తాం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకు అదంతమైన దిరుక్త టకారం వస్తుంది. ఇది దిరుక్త టకారాదేశ సంధిలో రెండవ సూత్రము. ఈ రెండు సూత్రాలను కనుక మనం ఇలాగా
చెప్పినట్లయితే ఆధునిక పద్ధతిలో విద్యార్థి సులభంగా ఆ వ్యాకరణాన్ని నేర్చుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పటి వరకు మనం వృత్యనుప్రాసలంకారము, దురుక్త టకార సంధి గురించి చెప్పుకున్నాం కదా. ఈ పాఠ్యబోధన పూర్తయిన తర్వాత విద్యార్థులను కొన్ని ఆసక్తికరమైన ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అడిగినట్లయితే వారు విన్నటువంటి, గ్రహించినటువంటి, తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠ్యబోధన పూర్తయిన తర్వాత కొన్ని ఆలోచనాత్మకమైనటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు కనుక మనం తయారు చేసుకుని విద్యార్థులను ప్రశ్నించినట్లయితే వాళ్ళు చాలా ఆసక్తిగా సమాధానాలు చెప్పడానికి ముందుకు వస్తారు. అలాగే చెప్పడానికి కొన్ని మాదిరి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. 1వ ప్రశ్న, క్రింది వాణిలో దిరుక్త టకార సంధికి ఉదాహరణ కానిది. ఆప్షన్స్: ఏ చిట్టెలుక, బి కట్టకడ, సి మొట్టమొదట, సి డి అష్టైశ్వర్యం. ఈ 4 ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని విద్యార్థుల చేత ఎంపిక చేయించండి. 2వ ప్రశ్న, కుట్టుసురు సంధి పదానికి సరైన పద విభజన గుర్తించండి. ఏ కురు ప్లస్ ఉసురు, బి కుట్టు ప్లస్ ఉసురు, సి కుట్టా ప్లస్ ఉసురు, డి కుట్టు ప్లస్ సురు. ఈ 4 ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని విద్యార్థుల చేత గుర్తింప చేయించండి. ఇక 3వ ప్రశ్న, ఈ క్రింది వాక్యములలో వృత్యనుప్రాస కలిగినది ఏది? ఆప్షన్స్: ఏ చిలుక మాటలు చక్కగా ఉన్నాయి, బి కోటలో కోన కోనలో కోమలితనం వెరజిల్లింది, సి కమలంలో భానుడు ప్రతిఫలించాడు, డి చెరువు చిలుకలు ఆడుకున్నాయి. వీటిల్లో సరైన సమాధానాన్ని ఎంపిక చేయించండి. వ్యాకరణాన్ని కానీ అలంకారాల్ని కానీ మనం విద్యార్థికి బోధించేటప్పుడు అదనపు సమాచారాన్ని, ఎక్కువ సమాచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎవరైనా తెలివైన విద్యార్థి సందేహాలు అడిగినప్పుడు సందేహ నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాకరణానికి సంబంధించి ఆంధ్ర శబ్ద చింతామణిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నన్నయ్య గారు రాసినటువంటిది. బాల వ్యాకరణం చిన్నయసూరి గారు రాసింది. ప్రౌఢ వ్యాకరణం బహుజనపల్లి సీతారామానుజాచార్యులు గారు రాసినటువంటి దాన్ని కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక అలంకారాలకు సంబంధించి ఆంధ్ర భాషా భూషణము, కావ్యాలంకార చూడామణి, కావ్యాలంకార సంగ్రహము, చంద్రాలోకము, ఈ గ్రంథాలను కనుక మనం అధ్యయనం చేసినట్లయితే చక్కని అవగాహన ఏర్పడుతుంది. వ్యాకరణం మీద, అలంకారాల మీద పట్టు వస్తుంది. చక్కగా మనం బోధన చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి మనం తెలుగు భాషా ఉపాధ్యాయులుగా మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. వ్యాకరణాన్ని కానీ అలంకారాలను కానీ బోధించేటువంటి సమయంలో ఉపాధ్యాయులు వీలైనంత వరకు ఎక్కువ ఉదాహరణలను కనుక ఇచ్చినట్లయితే విద్యార్థికి విషయం స్పష్టంగా అవగాహన అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా బోధన చేస్తూ విద్యార్థికి భాషా సౌందర్యాన్ని ఆస్వాదింపచేయాలి. అలాగే అలంకారిక ప్రయోగాలను విద్యార్థి చేత గుర్తింపచేయాలి. తెలుగు మాధుర్యాన్ని విద్యార్థులకు పంచాలి. తెలుగు భాష పట్ల అభిమానాన్ని పెంచాలి. దైనందిన జీవితంలో విద్యార్థికి తెలిసినటువంటి వాటి నుంచి కనుక మనం ఉదాహరణలు ఇచ్చినట్లయితే, ఉదాహరణకి చలనచిత్రాల నుంచి కానీ, ఆ సంభాషణల నుంచి కానీ, పాటల్లో నుంచి కానీ ఉదాహరణలు కనుక మనం ఇచ్చి వ్యాకరణాన్ని కానీ అలంకారాన్ని కానీ సందర్భోచితంగా కనుక మనం ఆ ఉదాహరణలు ఇస్తూ బోధన కనుక చేసినట్లయితే విద్యార్థి చాలా ఉత్సాహంగా, ఆనందంగా బోధనాభ్యాసన ప్రక్రియలో భాగస్వాముడు అవుతాడు. చక్కగా విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. ఈ విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.